హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సర్ తెలుగు. గైస్, రీసెంట్ గానే మన మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు అఫీషియల్ గా అయితే రిలీజ్ చేశారు. ముందైతే ట్రైలర్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. లిటరలీ గూస్ బంప్స్. అసలు ట్రైలర్ లో ఉండే ప్రతి సీన్ కు అడ్రిలిన్ రష్ మామూలుగా లేదు. ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ వేరే రేంజ్ లో అయితే ఉన్నాయి. నిజంగా హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేశారని చెప్పాలి. ట్రైలర్ ముందుకు వెళ్లే కొద్దీ కొన్ని షాట్స్ అయితే మార్వెలస్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈవెన్ నరసింహస్వామిని చూపించిన విధానం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వీళ్ళు ఉగ్ర రూప నరసింహస్వామిని పోర్ట్రే చేసిన విధానం కూడా చాలా బాగుంది. ట్రైలరే ఇలా ఉంది అంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నిజంగా ఇండియన్ సినిమాలో ఎవల్యూషన్ బేవత్సంగా జరుగుతుంది. సాధారణంగా చెప్పాలి అంటే యానిమేటెడ్ మూవీస్ కు మన ఇండియాలో అంతగా స్కోప్ ఉండదు. అయినా గానీ హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు చాలా ధైర్యం చేసి మరీ మూవీని తీసుకువస్తున్నారు. అండ్ అందులోనూ కూడా హిందూ మైథాలజీ లాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సరే మనం ఇంకా ట్రైలర్ లో ఉన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా మనం ఎటువంటి లైట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ట్రైలర్ స్టార్టింగ్ లోనే హిరణ్యకశిపుడు తపస్సు చేయడం మనం చూస్తాము. అండ్ మోస్ట్లీ ఇక్కడ హిరణ్యకశిపుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో అందరికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ హిరణ్యకశిపుడు తన చావు గురించి బ్రహ్మదేవుణ్ణి ఒక కోరిక కోరుతాడు. తన చావు రాత్రి గాని పగలు గాని బ్రహ్మదేవుడి చే సృష్టించబడిన ఏ జీవి వల్ల కాని, ఇంటి లోపల కాని బయట కాని, నేలపై కాని ఆకాశంలో కాని ఎవ్వరి చేత కూడా నా చావు ఉండకూడదు అని చెప్పి ఆ బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకుంటాడు. అలానే హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే చాలా అయిష్టం ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని కాపాడడానికి హిరణ్యకశిపుడి సోదరుడు హిరణ్యాక్షను అంతమొందిస్తాడు. మీరు ఈ వరాహ అవతారాన్ని కూడా ట్రైలర్ లో ఒక షాట్ లో చూసే ఉంటారు. అంతేకాకుండా తనకి తాను విష్ణుమూర్తి కంటే గొప్పవాడు అని చెప్పి అహంకారంతో ఉండేవాడు. అయినా ఇదంతా కూడా మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదులేండి. చిన్నప్పటి నుంచి మనం ఈ కథను వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఈ కథను మళ్ళీ కొత్తగా చూసే అవకాశం మనకి దొరికింది. అండ్ ఈ ట్రైలర్ లో ఉన్న షాట్స్ అన్ని చూసిన తర్వాత ఈ మూవీ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగా పెరిగాయి. అండ్ ఇంకా తర్వాత షాట్ నుంచి కూడా ప్రహ్లాదుడు విష్ణుమూర్తి పేరుని స్మరించడం, అది నచ్చక హిరణ్యకశిపుడేమో తన సొంత కొడుకు అని చూడకుండా తనను హింస పెట్టడం, ఇలాంటి షాట్స్ అన్ని మనం ట్రైలర్ లో చాలానే చూసాము. ఈవెన్ చంపుదాం అనుకున్నా సరే విష్ణుమూర్తి ఏదొకలాగా తనను కాపాడుతూనే ఉండేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ప్రకృతి ఎప్పుడు ప్రహ్లాదుడిని కాపాడుతూనే ఉండేది. అది పాముల నుండైనా సరే, లోయల్లో నుండైనా సరే, చివరికి సముద్రం నుండైనా సరే. అయితే దీని తర్వాతే ఒక మెయిన్ సీన్ అయితే వస్తుంది. అదే నరసింహస్వామి ఉగ్ర రూపంలో మనం చూడడం. అండ్ ఇక్కడి నుంచి ప్రతి షాట్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ ఉగ్ర రూపానికి అక్కడ ఉన్నదంతా కూడా నాశనం అయిపోతుంది. అండ్ ఈ సీన్ అయితే మొత్తం ట్రైలర్ కే హైలైట్ అని చెప్పాలి. ట్రైలర్ చూసి ఎంతసేపైనా సరే ఇప్పటికీ కూడా నాకు ఆ హై ఫీల్ అనేది పోవడం లేదు. అయితే ఈ సినిమాతోనే ఇదంతా ఆగిపోతుందని అనుకోకండి. ఎందుకంటే ప్రస్తుతానికి నడుస్తున్న వరల్డ్ సినిమా ప్రకారంగా వీళ్ళు కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రాబోతున్న మొదటి మూవీ నరసింహ మూవీ. అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ అంతా కూడా విష్ణుమూర్తి దశావతారాల మీద ఉండబోతుందంట. అంటే ప్రస్తుతం నరసింహస్వామి మీద, అండ్ దాని తర్వాత కృష్ణుడి మీద, అండ్ దాని తర్వాత పరశురాముడి మీద, ఇలా అన్ని అవతారాల మీద ఈ సినిమాటిక్ యూనివర్స్ అయితే రన్ అవ్వబోతుంది. అండ్ మనం కనుక ఒకసారి ఈ మూవీస్ యొక్క లైనప్ చూస్తే మతిపోతుంది. 2025 లో మహా అవతార్ నరసింహ, 2027 లో మహా అవతార్ పరశురాం, 2029 లో మహా అవతార్ రఘునందన్, 2031 లో మహా అవతార్ ద్వారకాదేశ్, 2033 లో మహా అవతార్ గోకులనందన్, 2035 లో మహా అవతార్ కల్కి పార్ట్ 1, అండ్ ఇంకా చివరిగా 2037 లో మహా అవతార్ కల్కి పార్ట్ 2. చూసారు కదా, రాబోయే 12 సంవత్సరాల వరకు వీళ్ళ దగ్గర ప్లాన్ అయితే సిద్ధంగా ఉంది. అండ్ అలానే ఆడియన్స్ నుంచి సపోర్ట్ పెరిగే కొద్దీ క్వాలిటీ కూడా పెరుగుతూనే ఉంటుంది. అది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మనం కూడా ఈ మూవీకి ఖచ్చితంగా మన సపోర్ట్ అయితే ఇవ్వాలి. అండ్ మనం అలా సపోర్ట్ చేయాలి అనుకుంటే మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే బుక్ మై షో యాప్ లో మహా అవతార్ నరసింహ మూవీకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ మూవీకి మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ థియేటర్స్ లో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది గైస్. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కూడా ఏదో ఒక సర్ప్రైజ్ లాంటిది ఇవ్వాలి కదా. అందుకే మన ఛానల్ నుండి ఒక 5 లక్కీ సబ్స్క్రైబర్స్ కు ఈ మూవీ టికెట్స్ ఇద్దామని అనుకుంటున్నాను. దానికి మీరు చేయాల్సిన పని పెద్దగా ఏమీ ఉండదులేండి. కేవలం మీ మొబైల్లో బుక్ మై షో అప్లికేషన్ లోకి వెళ్లి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి క్లిక్ చేయాలి. అండ్ దానిని స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫామ్ లో సబ్మిట్ చేయాలి. అండ్ ఈ ఫామ్ లో మీరు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే మీ నేమ్, మొబైల్ నంబర్, జీమెయిల్ అండ్ బుక్ మై షోలో మీరు తీసిన స్క్రీన్ షాట్ తో పాటు మీరు ఈ మూవీని ఏ లొకేషన్ లో చూద్దాం అనుకుంటున్నారో ఆ లొకేషన్ పేరు కూడా మెన్షన్ చేయండి. సో దట్ ఒక్కసారి ఆ లొకేషన్ లో ఈ మూవీ రిలీజ్ అయిన వెంటనే అక్కడ ఉండే ఒక థియేటర్ లో మీకు టికెట్ పర్చేస్ చేయడం అయితే అవుతుంది. చూసారు కదా, ఈ ఫామ్ సబ్మిట్ చేయడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, వెంటనే ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. ఆ ఫామ్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను, అలానే మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది. అలానే కామెంట్ సెక్షన్ లో జై నరసింహ స్వామి అని చెప్పి కామెంట్ చేయండి. సో దట్ ఈ మూవీకి ఎంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో
నాకు కూడా తెలుస్తుంది. దానితో పాటు ఈ ట్రైలర్ ని అండ్ మన వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి యానిమేటెడ్ మూవీస్ కి మన సపోర్ట్ అనేది చాలా అవసరం. సో గైస్, ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.